హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఉదయం నుండి ఆ ఎదురింటి ఆవిడ నా కాసే చూస్తుంది. నాకు సైట్ కొడుతున్నట్టు ఉంది. మీకు అసలు సిగ్గు అనేది ఉందా? అసలు అందమైన భార్యని పక్కన పెట్టుకొని ఆ ఎదురింటి దాన్ని అలా చూస్తున్నారేంటి? మొదటి పాయింట్, మగవాడికి సిగ్గులు లేదు, ఉండకూడదు. ఇంకా రెండో పాయింట్, దేవుడు కళ్ళిచ్చింది అందాలను చూడడానికి. నన్ను చూడండి, తప్పులేదు. పక్కింటి దాన్ని ఎదురింటి దాన్ని చూడకండి. నేనేం చూడలేదు. ఆ ఎదురింటి ఆవిడే తెగ చూస్తుంది నన్ను. ఉదయాన్నే ఆవిడ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆవిడ మెడలో ఉన్న నగని ఎవరో కొట్టేశారంట. అది నువ్వేనేమో అని చూస్తున్నట్టు ఉంది. అమ్మ బాబోయ్, ఆవిడికి నాకు ఏ సంబంధము లేదు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు భర్త. అలారా దారిలోనికి. ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. నాకు మా ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారా? అవునా? అయితే పప్పన్నం పెడతావన్నమాట. 3 సంవత్సరాల నుండి చూస్తున్నారు. ఇంకా సంబంధాలు చూస్తూనే ఉన్నారు. మంచి సంబంధం దొరకనట్టు ఉంది. మామ అల్లుళ్ళ మధ్య సంభాషణ. మామ, మీ ఇంటికి వచ్చేసా. నిన్నెవడు రమ్మన్నాడు? వర్షాకాలంలో వర్షాలు రాక మానవు, అల్లుడన్నాక మామ ఇంటికి రాక మానడు. చి వేదవ బ్రతుకు. ఏమే, మా అమ్మతో గొడవ పెట్టుకున్నావంట? నీకు ఇంకేం పని లేదా? మా అమ్మ నేను ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. నువ్వు వచ్చిన తర్వాతే మేమిద్దరం విడిపోయాం. ఏ, నన్ను మా అమ్మని విడగొట్టినప్పుడు లేదా ఈ బాధ? ఒసే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నా ఇంటికి వచ్చావే. మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, మీరు రండి మా ఇంటికి. చెప్పులు అమ్ముకునే అతను. చెప్పండి మేడం, మీకు ఎలాంటి చెప్పులు కావాలి? లక్ష్మి, నేను వేసుకున్నప్పుడు మెత్తగా సున్నితంగా ఉండాలి. మా ఆయన్ని కొడుతున్నప్పుడు గట్టిగా రాయిలాగా ఉండాలి. అలాంటి చెప్పులు చూపించండి. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమైందండి అలా కూర్చున్నారు? మా ఫ్రెండ్ కోమాలానికి వెళ్ళాడు. అది తెలిసి ఇంకో ఫ్రెండ్ డిప్రెషన్లోనికి వెళ్ళాడు. అవునా? జీతం అందాక ఆ జీతం నాకిచ్చి మీరు వెళ్ళండి డిప్రెషన్లోనికి. చిలిపి దంపతులు. బేబీ, ఏం చేస్తున్నావు? పువ్వులు కోస్తున్నాను. ఎవరి కోసం? ఏంటి? పక్కింటి ఆయన కోసం. కత్తందుకోరా, దీన్ని నరికి పోగులు పెడతాను. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. ఆయన కూతురి కోసం పువ్వులు కోసి ఇమ్మన్నాడు, అందుకే కోస్తున్నాను. బతికిపోయినావు. ఆఫీస్కి వెళ్తున్నాను. ఎదురు రమ్మంటారా? ఎందుకు? చావడానికా? అయితే పోయి చావండి, పీడ పోతుంది. ఏంటే చావమంటున్నావు? అది కాదండి, సరదాగా అన్నాను. ఆఫీస్కి వెళ్ళి రండి. అలారా దారిలోనికి. తండ్రి కొడుకుల మధ్య సంభాషణ. నాన్న, నాతోటి చదివిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు పెళ్లి సంబంధాలు చూడండి నాన్న. వచ్చే నెలలో ట్రంప్ వస్తున్నాడంట మన ఊరిలోనికి. నా పెళ్ళికి ట్రంప్కి ఏంటి సంబంధం? ఆయన కూతురు ఉంది కదా, ఇవంకా ట్రంప్. ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయమని అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి ఎటకారమా? ఎవడ్రా ఎటకారం ఆడేది? నువ్వా నేనా? నీకు తిండి పెట్టడమే దండగా అనుకుంటూ ఉంటే నీకు తిప్పిలాడి కావాలా? తిప్పులాడి. పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? దాన్ని ఎలా పెంచుతావు? ఇప్పుడు చేసుకోలే నాన్న, మార్చిలో ముహూర్తాలు ఉన్నాయంట, అప్పుడు చేసుకుంటాను. ఛీ వేదవ బ్రతుకు. నువ్వు మారవరా ఈ జన్మలోని. అసలు మా ఫ్యామిలీలోనికి అల్లుడిగా రావాలి అంటే పెట్టి పుట్టుండాలి తెలుసా? మా నాన్న గురించి నా గురించి నీకు ఎప్పుడు తెలుస్తుందో ఏంటో. నా గురించి నీకు పూర్తిగా తెలియాలి అంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి తెలుసా? ఏంటి, మళ్ళీ జన్మలో కూడా ఇదే సంత? ఛీ, నువ్వు మారవు, ఈ జన్మలో మారవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.